దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు వరుసగా పెరిగిపోతూ ఉండటంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పశ్చిమ ఆసియా సంక్షోభం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మారుతున్న నేపథ్యంలో కేవలం 10 రోజుల వ్యవధిలోనే దేశాలు 3 సార్లు ధరలను పెంచడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల సొమ్మును వాయిదాల పద్ధతిలో దోచుకుంటుందని ఆయన ధ్వజమెత్తారు. ఈ మేరకు ఖర్గే తన అధికారిక ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీని నిలదీస్తూ సుదీర్ఘమైన పోస్టును చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ ధర 100 మార్కును దాటేసిందని ఖర్గే గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నప్పటికీ కూడా ప్రజలకు ఎలాంటి ఉపశమనం ఇవ్వటం లేదని ఆరోపించారు. ఆయన బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై కేంద్ర పన్నుల రూపంలో రోజుకు ఏకంగా 1000 కోట్లు వసూలు చేస్తుందని అన్నారు. అంత భారీ ఆదాయం వస్తున్నా సరే వారి ఆకలి తీరటం లేదని అంటున్నారు. గతంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని ప్రజలకు అందించకుండా లూటీ చేశారని మండిపడ్డారు. ఎన్నికలు రాగానే ధరలు తగ్గించేసి అవి ముగియగానే ఇప్పుడు త్యాగాలు చేయాలంటూ సామాన్యులకు నీతులు చెబుతున్నారని ఖర్గే